ఆ ముసలోడు కొమరే మామ దొడ్డు బొడ్డుకి ఇప్పుడు చిన్న చిన్న పనులు చేస్తాండే ఇప్పుడు ఏం లేదు మంచిగా తినాలి మంచిగా జుట్టు కింద కూర్చోవాలి ఇక గంత సుఖం ఉండదు మరి ముసలోనికి మరి ఇలా ఏం చేస్తాడో ఏం కార్యం ముంగటేసుకోడు చూద్దాం నడురి. ఇక రైతుల కష్టాలు చిన్నగా లేవా పేపర్లా. ఇక గిట్లుంటాయి ఇక సినిమాల సంబరాలు సినిమాలకు ఉన్నాయి. తెలంగాణ మాది తెలంగాణ నిత్యం ఆత్మహత్యలతోని అల్లాడి పోతున్నది నేలనా. వారే వా ముసలోడు ముద్దుగా కూర్చొని పేపర్ చదువుతున్నాడు కదా. అగో గంతకాలం ఏం చదువుతున్నాడు అబ్బా ఒక్కసారి అటెండ్కి ఇద్దాం నాకు అర్థం కాదు. పెళ్ళైన 4 రోజులకే డ్రమ్ములో పెట్టేసిందంట. ఓరి కొడుకో నేను బతికిపోతే బిడ్డ మాకు ఈ రోజులలో గిట్లనే ఉన్నది కథ సంసారం. అట్లా బతికిపోయినా మరి నా సంగతి ఏంది? ఓ కొమరే మామ ఓ కొమరే మామ. అరే నువ్వు నన్ను విలువకరా, నేను ఇగో మంచిగా షెట్ కింద కూర్చొని పేపర్ చదువుకుంటున్నారా. సరే సరే మామ కవితక్క కేసీఆర్ సార్ కోసం అసలు ఏమంటాంది? ముద్దుగున్నది రయ్య ఈలో కొట్లాట. బాపు బాపు అనుకుంటేనే బాపు పార్టీని బొంద పెట్టేటట్టు చేస్తున్నది. ఈ మరి ఏంది రాజకీయము బాబు దగ్గరనే నేర్చుకుంటా అంటున్నది, మళ్ళీ బాబు పార్టీకే ఎసరు పెడుతున్నదే. గిదేం పంచాయతీ నాకు అర్థం కాదు. అవును మామ మరి సీఎం రేవంత్ సార్ ఏమంటాడు చెప్పు. వీళ్ళిద్దరు ముచ్చట గిట్లుంటే సీఎం రేవంత్ సార్ నువ్వు ఏమంటున్నారంటే హరీష్ రావు సార్ వెనుక సంతోష్ రావు సార్ వెనుక ఈయనే ఉన్నాడంట. మళ్ళీ ఇంకోళ్ళు అంటారు కవితక్క వెనుక ఈయన ఉన్నాడంట. ఆయన మీ అమ్మ గిదెక్కడి కథరా అనుకొని ఎంతమంది వెనుక నేనుంటా, నేను ఎవ్వని ఎనుకుంటా, నేనే పెద్ద లీడర్ను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇలా గట్లున్నది తొవ్వ. విన్నారు కదా మా మామ చెప్పింది కూడా కరెక్టే. అందరికి ఇప్పుడు ఇదే ముచ్చట మాట్లాడుకుంటారు మరి.